వైసీపీ ఇన్ఛార్జ్ మార్పుల వ్యవహారం పార్టీలో పెద్ద చిచ్చే పెట్టింది. పాత కొత్త నేతల మధ్య సమన్వయం అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఇన్ఛార్జ్ మార్పులతో కొత్త వారికి సహకరించేది లేదని పాత నేతలు పట్టుబట్టి కూర్చున్నారు. దీంతో కొత్త వాళ్లు ఇబ్బందులు పడుతూ తాడేపల్లికి క్యూ కడుతున్నారు. కొత్త మార్పుల సంగతేమో గానీ మార్చిన చోట పంచాయతీలు మొదలయ్యాయి. వైసీపీ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటికే 68 చోట్ల మార్పులు చేసిన సీఎం వైఎస్ జగన్ మరికొన్ని స్థానాలకు మార్పులు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 4 లిస్టులు ప్రకటించారు. మరో 2 లిస్టులు రానున్నట్లు తెలుస్తోంది. అయితే నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులతో వైసీపీ అధిష్టానానికి కొత్త తలనొప్పి మొదలైంది. కొన్ని చోట్ల అంతా సక్రమంగానే ఉన్నా మరికొన్ని చోట్ల మాత్రం మార్పులతో నియోజకవర్గాల్లో కొత్త పంచాయతీలు మొదలయ్యాయి. కొత్త వారికి సహకరించేది లేదని పార్టీలో పాత వర్గం నేతలు తిరగబడుతున్నారు. కొందరు సైలెంట్ గా ఉంటే కొందరు మాత్రం బహిరంగంగా సహకారం ఉండదని క్లియర్ కట్ గా తేల్చి చెప్తున్నారు. దీంతో కొత్త ఇన్ఛార్జీలు తాడేపల్లికి ఫిర్యాదు చేస్తున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో ఈ తరహా పంచాయతీలు ఎక్కువగానే ఉన్నాయి. పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే పెండం దొరబాబు తనకి సహకరించడం లేదంటూ తాడేపల్లికి ఫిర్యాదు చేశారు వంగ గీత. ప్రతిపాడులోనూ కొత్త ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావుకు సహకరించేది లేదని ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ సొంత ప్రచారం మొదలుపెట్టారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కొత్త ఇన్ఛార్జ్ కి సహకరించడం లేదని కొత్త ఇన్ఛార్జ్ వాపోతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోనూ ఇదే సీన్ రిపీట్ అవుతోంది. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సైతం కొత్త ఇన్ఛార్జ్ నియామకంపై లోలోపల మదన పడుతున్నారు. కొత్త ఇన్ఛార్జ్ కు తన సహకారంపై సైలెంట్ గా ఉన్నారు. పెనమలూరులో కొత్త ఇన్ఛార్జ్ మంత్రి జోగి రమేష్ కు అక్కడి నేతలు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. జోగికి సహకరించేది లేదని పడమట సురేష్ బాబు ఆయన కూతురు తేల్చి చెప్తూ ఉండగా ఆ వ్యవహారం కాస్త తాడేపల్లికి చేరింది. ఇక అరకు నియోజకవర్గంలో పంచాయతీ ఇంకా సెట్ కాలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే పాల్గొన వర్గం కొత్త ఇన్ఛార్జ్ గోటేటి మాధవికి సహకరించేది లేదని చెప్తున్నారు. రాయలసీమలో మార్పులు జరిగిన కొన్ని చోట్ల ఇదే పరిస్థితి. నందికొట్కూరు కొత్త ఇన్ఛార్జ్ డాక్టర్ సుధీర్ కు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. మంత్రి గుమ్మనూరు జయరాం ఆలూరులో కొత్త ఇన్ఛార్జ్ కు కూడా సహకరించడం లేదు. మొత్తానికి ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇన్ఛార్జ్ మార్పులు, వైసీపీలో కొత్త పంచాయతీలు మొదలయ్యాయి. ఓవైపు మార్పులు చేర్పుల కోసం తాడేపల్లికి ఎమ్మెల్యేలు వస్తుంటే మరోవైపు పాత ఇన్ఛార్జీలు సహకరించడం లేదని కొత్త ఇన్ఛార్జీలు కూడా క్యూ కడుతున్నారు.